भारत माता की जय। भारत माता की जय। जय हो भारत। जय हो भारत। जय हो भारत। जय हो भारत। రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ మూకల మీద దాడి చేసిందో ఆ సందర్భంలో పాకిస్తాన్ తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవాల్సింది పోయి భారతదేశం మీద తీవ్రవాదులకు మద్దతుగా భారతదేశం మీద దాడికి జరగడం చాలా ఖండించదగిన విషయం. ఈ సందర్భంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ను తిప్పికొడుతున్నారు. వారికి విజయం కలగాలని, ఈ భారతదేశానికి విజయం కలగాలని, వారిని సమర్థంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా ఊళ్ళో కావచ్చు అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయమని చెప్పి పార్టీ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరులో సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం గారి ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి గుడిలో మరి భారతదేశానికి విజయం చేకూరాలని, త్రివిధ దళాలకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా క్షేమంగా యుద్ధంలో విజయం సాధించి వారి కుటుంబ సభ్యుల దగ్గరికి క్షేమంగా తిరిగి రావాలని చెప్పి వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఎప్పుడూ ఉండాలని, వారిని కూడా కాపాడుతూ ఈ దేశానికి విజయాన్ని చేకూర్చే విధంగా ఆశీర్వాదించమని చెప్పి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం పాకిస్తాన్ ఎంత దుస్సాహసానికి చేరిందో. గత 70 ఏళ్లుగా తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ మా గడ్డ మీద తీవ్రవాదులే లేదంటున్నారు. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదటి రోజు ఏదైతే 9 ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం మెరుపు దాడులు చేసి వాటిని ధ్వంసం చేసిందో, లష్కర్ ఏ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేస్తే ఆ తీవ్రవాదుల శవాలను పెట్టెల్లో పెట్టి వీర సైనికుల మరణం మారా పాకిస్తాన్ జాతీయ జెండాను కప్పి భుజాల మీద పాకిస్తాన్ సైనికులు మోసారంటే ఎంత హీన స్థితిలో పాకిస్తాన్ ఉందో. పాకిస్తాన్ మిలిటరీ చేతిలో లేదు, కానీ ప్రభుత్వం చేతిలో లేదు, తీవ్రవాదుల చేతిలో ఉంది. పాకిస్తాన్ తీవ్రవాదులు చెప్పినట్టు కూడా ఆ దేశం మిలిటరీ నడుచుకునే పరిస్థితి. ఈరోజు వారు మేకపోత గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. మా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయని, ఇండియా దగ్గర కూడా ఆటం బాంబులు ఉన్నాయి. ఆటం బాంబులు ఉన్నాయని చెప్పుకోవడం కాదు, కానీ మీరు ఒక దేశం అంటే ఉండాల్సిన లక్షణాలు ఏమైనా పాకిస్తాన్కు ఉన్నాయా అని ఈరోజు భారత ప్రజలు ప్రపంచం మొత్తం నిలదీస్తున్నది. ప్రపంచం మొత్తం ఈరోజు పోయి నువ్వు అడుక్కుంటున్నావు, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు ఆయుధాలు ఇవ్వండి, మద్దతు తెలపాలని. ఏ దేశమైనా సరే నీకు నీ అనుంగు దేశం చైనా అయినా ఈరోజు నీకు సపోర్ట్ చేస్తున్నదా? ఒక టర్కీ, అజర్బైజాన్ 2 దేశాలను తప్పించి ఈ భూప్రపంచంలో ఏ దేశము నీకు సపోర్ట్ చేయట్లేదు. IMF కూడా రుణం ఇవ్వమన్నారు. అమెరికా కూడా ఇలాంటి దేశానికి రుణాన్ని ఇచ్చేదానికి లేదని చెప్పి ఈరోజు నీకు అడ్డుపడిన పరిస్థితి. దేశంలో ప్రజలు పాకిస్తాన్లో అన్నం లేకుండా అలమటిస్తూ ఉంటే నువ్వు తీవ్రవాదులను పెంచి పోషించి భారతదేశ శాంతికి, సమగ్రతకు, సార్వభౌమత్వానికి సవాల్ చేస్తావా? ఇప్పుడు పాకిస్తాన్ తన చావును తానే తెచ్చుకుంది. అనేక రకాలైన మిజైల్స్ని కావచ్చు, అదేవిధంగా డ్రోన్స్ని కావచ్చు జనావాసాల మీదకి ప్రయోగిస్తూ ఉంది. భారతదేశం ఇప్పుడు గత 4 రోజులుగా ఆపరేషన్ సింధూర్ చేస్తున్న తీవ్రవాద శిబిరాలని, అదేవిధంగా వాళ్ళ ఎయిర్ బేసుల్ని లక్ష్యంగా చేసుకుందే కానీ పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు ఎటువంటి నష్టం చేకూర్చలేదు భారత సైన్యం.